మీరు ఒక జడ్పీ చైర్మన్‌గా అంటే మీ ప్రస్థానం చాలా గొప్పది. అవన్నీ నేను ప్రస్తావిస్తాను. ఒక జడ్పీ చైర్మన్‌గా ఒక చరిత్ర సృష్టించారు రాష్ట్రంలోనే. అంటే వైఎస్ రాజశేఖర్ లాంటి వాళ్ళు గూడా శభాష్ అనిపించుకున్నారు మీరు అప్పట్లో జడ్పీ చైర్మన్‌గా. అలాంటి వ్యక్తి వెంటనే అందలాలు ఎక్కుతూ వెళ్ళిపోవాలి మీరు. ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా టకటక ఎదగాల్సిన టైంలో మీకెందుకు అవకాశం అంటే మీ నిజాయితీ అదేమన్నా అవరోధంగా మారిందనుకుంటున్నారా? నేను అవరోధం కంటే అప్పుడు 2011 అయిపోయినాక 14లో అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఓకే. అసెంబ్లీ ఎలక్షన్‌లో టికెట్ చాలా ప్రయత్నం చేశాను. అక్కడ కొన్ని ఈక్వేషన్స్‌లో రెడ్డిలకు ఇవ్వడం కుదరదనే ఉద్దేశంతోటి ఓకే. అక్కడ బీసీని ప్రపోజ్ చేసిండ్రు. అప్పుడు మా ఎంపీ పార్లమెంట్ మెంబర్‌గా రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉండే. రైట్. వారికి బీసీనే ఇస్తామని చెప్పి పట్టుబట్టిన దానికి ఆల్రెడీ రెడ్లు చాలా మంది అయ్యిండ్రు. మీకు భువనగిరి ఏరియా గానీ కొన్ని ఇంకా 2 ప్లేస్‌లు 3 ప్లేస్‌లో బీసీని పెట్టాలని చెప్పి అప్పుడు మనకున్నటువంటి దిగ్విజయ్ సింగ్ గారు ఇన్‌చార్జ్ ఉండే. ఓకే. వారు కొంచెం గట్టిగా పట్టుబట్టిండని వీళ్ళు చెప్తారు. రెడ్డికి మేము ప్రయత్నం చేసినారు. వారు జానారెడ్డి గారు చాలా ప్రయత్నం చేసినా కూడా అక్కడ అది ఆ సీటు బీసీకే రావడం జరిగింది. ఓకే. ఓకే. ఓన్లీ బీసీ ఈక్వేషన్‌లో ఆ సీటు బీసీకి ఇవ్వాల్సి వచ్చిందనేది ఆల్రెడీ అక్కడ పక్కకు భిక్షమే గౌడ్ ఉండే. ఇంకో సీటు కూడా బీసీకి ఇవ్వాలనుకున్నప్పుడు అక్కడ రెడ్లందరూ ఎక్కువైంది ఇక్కడే ఇస్తామని చెప్పి ఓకే. దాన్ని పట్టుబట్టి వాళ్ళు ఇక్కడే బీసీకి ఇస్తే అప్పుడు ఒక యూత్ కాంగ్రెస్ లీడర్ పోతంశెట్టి వెంకటేశ్వర్లకు ఇచ్చారు. ఓకే. దానివల్ల మాకు అవకాశం రాలేదు. ఓకే. ఓకే. అంటే 2014 నుంచి మీరు కొంచెం స్తబ్దుగా ఉండడానికి కారణం ఏంటి? అలిగారా? లేదంటే ఇంకా నాకు ఈ రాజకీయాలు వద్దనుకున్నారా? రాజకీయాలు వద్దనుకోలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ మారినప్పుడు యెస్. ఆటోమేటిక్‌గా లీడర్లు కొంచెం స్తబ్దుగానే ఉంటారు. ఓకే. కానీ పోరాటం చేసేవాళ్ళు చేస్తారు. పదవి ఉంటే మామూలు పోరాటం చేసేవాళ్ళు. ఓకే. ఉత్తగా ఉన్నప్పుడు పదవి లేనప్పుడు పోరాటం చేసినా దానికి ఈ మీడియా కవరేజ్ చేయరు. అవును. పబ్లిక్ కూడా దాన్ని పెద్ద ఇంపార్టెంట్ ఇయ్యరు. ఓకే. పదవిలో ఉన్నవాళ్ళు మీడియా ముందుకు వచ్చినా దాన్ని చాలా హైలైట్ చేసి చూపెడతారు. తర్వాత రాజకీయంగా ఉంటుంది. ఓకే. రైట్. నా సోషల్ వర్క్ నేను చేసుకుంటూ కాన్స్టిట్యూన్సీలో తిరుగుతూ ఉన్నాం. ఓకే. అంటే ఓన్లీ కాన్స్టిట్యూన్సీ వరకే తిరిగినాం. ఆ కాన్స్టిట్యూన్సీ చేసిన పనులు కానీ ఇతర యాక్టివిటీస్ కానీ కొన్ని కార్యక్రమాలు కానీ వేరే పక్షాలలో కానీ తిరగడం జరిగింది తప్ప ఓకే. పోరాటం చేసేటువంటి వచ్చినప్పుడు వాళ్ళు పోరాటం కానీ పోయినాం. కానీ ఏదైనా బంధులు ఇచ్చినప్పుడు కానీ చేసినప్పుడు కానీ చేసినప్పుడు గవర్నమెంట్ మీద చేసినప్పుడు కొన్ని ప్రోగ్రాంలు అటెండ్ చేసినాం. కొన్ని ప్రోగ్రాంలకు పోలేకపోయినాం. కొన్నింటికి పోయినాం. మరి నాకు వ్యవహారం నాకు బిజినెస్ ఉంది కాబట్టి దానికి కూడా కొంత టైం ఫుల్ టైం రాజకీయాలకి కొంత టైం దానికి కొంత టైం వ్యవహారం చేసుకుంటూ నడుపుతూ వచ్చినాం. సో ఈ రోజు కూడా ఫుల్ టైం రాజకీయాలే చేస్తున్నాం. మరి ఇప్పుడు బిజినెస్ కూడా నేను కొంత చేసుకోవాల్సిన పరిస్థితి తప్పదు. మరి లైవ్వుడ్ కావాలి కాబట్టి దానికోసం కూడా నా దానికి కూడా కొంత టైం కేటాయిస్తూ బిజినెస్ పొలిటికల్ గా కూడా తిరుగుతూ ఉంటాం. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్ లో మా కుమార్ రెడ్డి గారికి మొత్తం టోటల్ గా నేనే ముందుండి నడిపించి తిరిగి మొత్తంగా గెలిపించుకున్నాము. అది చరిత్ర 40 ఏళ్ల తర్వాత 1985 తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు. 3 సార్లు. ఒకసారి ఏమో 2009లో ఏమో అలయన్స్ లో నరేంద్ర గారికి ఇచ్చారు. 2009లో చింతల వెంకటేశ్వర రెడ్డి గారికి ఇచ్చారు. 2014లో పోతంశెట్టి వెంకటేశ్వర్లకు ఇచ్చారు. 2018లో మళ్ళీ అనిల్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయాడు. మరి మళ్ళీ నేను ఓడిపోయినా కాబట్టి నేనే కాన్స్టిట్యూన్సీ పట్టుకొని ఉంటున్నా అని చెప్పి అదనంగా ఆయనకు డీసీసీ ప్రెసిడెంట్ కూడా ఇచ్చారు. జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఇక ఆయన యాక్టివ్గా పనిచేస్తున్నాడు కదా ఉద్దేశంతో మన పార్లమెంట్కు చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇక అదొకటే హాస్పిటల్. ఎందుకంటే వేరే చిన్న పోస్టులు చేసేది కాదు. జెడ్పీటీసీలో, ఎంపీలో, సర్పంచ్లో చేసేది కాదు కాబట్టి పార్లమెంట్కి ట్రై చేస్తూ ఉన్నప్పుడు 2018లో పార్లమెంట్ టికెట్ ఇస్తామని చెప్పి నేను అప్లై కూడా చేశాను. పెద్ద జానారెడ్డి గారు కూడా మాటించాడు. కానీ పరిస్థితుల ప్రభావంతో వెంకటరెడ్డి నల్లగొండకి వెళ్ళి పోటీ చేస్తానన్నారు. వెంకటరెడ్డి నల్లగొండకి వెళ్ళి చేయక అక్కడ ఉత్తమ్ కుమార్ నేను కూడా చేస్తాను తోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ నల్గొండకి వెళ్ళి చేయడం, వెంకటరెడ్డి గారిని భువనగిరికి వెళ్ళి చేయమని హైకమాండ్ చెప్పడంతో భువనగిరికి వెళ్ళి పోటీ చేయడం వారు గెలవడం జరిగింది. ఓకే. ఓకే. రైట్. మీ నుంచి నేను ఒక స్టేట్మెంట్ తీసుకోవాలి సార్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీరు జీవీకేకి ఇంట్లో మనిషి. జీవీకే ఇండస్ట్రీస్ జీవీకే కానీ సుబ్బిరామిరెడ్డి గారు, ఇటు చూస్తే పార్టీలో మన కోదండరెడ్డి గారు, ఆయన కోదండరెడ్డి గారు మీ సొంత బావ. సో ఇంత బలగం ఉంది. ఒక రకంగా చెప్పంటే చాలా పెద్ద బలగం మీది. స్టేట్లో ఇది చాలా పెద్ద బలగం కింద లెక్క. ఇటు చూస్తే డబ్బుల విషయానికి వస్తారా, మీరు కింగ్ డబ్బుల విషయంలో కూడా. కానీ సారు కొంచెం డబ్బుల విషయంలో కొంచెం చేస్తాడు, కొంచెం ధారాళంగా పెడితే గెలిచేవాడు,
ఇంకా అట్లనే అవకాశమే రాలే కదా. మనం డబ్బులు పెట్టినందుకు దారుణంగా పెట్టినందుకు అవకాశమే ఇస్తలేదు కదా పార్టీ. డబ్బులు పెట్టినందుకు అవకాశం పెట్టడం డౌట్ మీద ఏమన్నా ఆగిందా అని డౌట్ నాకు. ఎక్కడ మనకు ఎప్పుడు మనకు అవకాశం ఇచ్చిండ్రు? ఎక్కడ 2014లో పోతంశెట్టి బీసీకి ఇస్తామని చెప్పి ఇచ్చారు. ఓకే, అక్కడ మనకు అవకాశం వస్తే మేము పెట్టేది తెలుస్తుండే. 2018లో ముందు మనం పెట్టమని చెప్పిండ్రు, మన పార్టీ క్యాండిడేట్ అని చెప్పిండ్రు, పెద్ద జానారెడ్డి గారు చెప్పిండ్రు, వారే సాక్ష్యం. వారు కాదని సడన్ గా వెంకటరెడ్డి గారిని వచ్చి నేనేండు వెంకటరెడ్డి గారికి ఇక్కడికి టికెట్ ఇచ్చాను. నేను డబ్బులు పెట్టేది ఎక్కడ చూశారు? డబ్బులు పెట్టేది ఎక్కడ చూశారు? వాళ్ళు ఎవరికి అవకాశం ఏడొచ్చింది పెట్టేటందుకు అనుకుంటారు. మేమేమో ఇప్పటిదాకా మీరే చెప్పారు, మీరు ఒక ఆనెస్ట్ పొలిటీషియన్, నిజాయితీ పొలిటీషియన్ అంటే మేము అన్ని కూడా మేమేదో ఆ విషయంలో అసలు ఒక చిన్న రిమార్క్ కూడా లేదు. కాబట్టి ప్రతిది కూడా క్యాల్కులేటర్ ఖర్చు పెడతాం కాబట్టి కాస్త వాళ్ళు చూసిన వాళ్ళకు అది కాస్త అడుగులు ఖర్చు పెట్టలేదని పేరు ఉంటే ఉండొచ్చు. అవసరం ఉన్నప్పుడు తప్పకుండా పెడతాం మేము. అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు తప్పకుండా పెడతాం. ఇక మేము ఒకసారి దిగినప్పుడు రంగంలో దిగినప్పుడు తప్పకుండా పెట్టాలి కదా. పెట్టకపోతే ఈ రోజుల్లో డబ్బులు పెట్టకుండా రాజకీయాలు లేవు. కాబట్టి అవసరం ఉన్నప్పుడు తప్పకుండా ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టి గెలవడానికే ప్రయత్నం చేస్తాం. కానీ మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఇంతకాలం కొనసాగడం గొప్ప విషయమే. నిజంగా ఎట్లా కోపప్ చేసుకుంటున్నారు అంటే మీ వ్యక్తిత్వాన్ని ఇప్పుడు తాజా రాజకీయ పరిస్థితుల్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీరు? అసలు తప్పదు, మనము ఎవరి మన ఇష్టాలు వాళ్ళతో పాటు మనం నడుచుకుంటూ పోవాల్సిందే. అంతే. ఒక సమాజంలో కూర్చున్నప్పుడు ఒక చికెన్ తింటారు, పప్పనం తింటారు. చికెన్ తింటారు తినని మనం పప్పనంతో అది పెట్టుకుందామని మనం అనుకుంటాం. అంతే. ఆ విధంగా మనం వాళ్ళని కూడా చూస్తూ ఉండాలి, వదిలిపెట్టాలి. వాళ్ళని మనం అందరినీ నిలదీయలేము. మనకు అధికారం లేదు, నువ్వు ఆ పని చేస్తున్నావు లేదు. మనం ఏసీ యాంటీ కరప్షన్ ఆఫీసర్ కాదు. చూస్తూ పోనీయాలి, ఎవరికి వాళ్ళకు ఉంటుంది, ఎవరి వాళ్ళు చేసుకుంటారు. దానికి మనము అది వాళ్ళ వ్యక్తిత్వం, అది మన వ్యక్తిత్వం. అంతే అనుకోవాలి, సపరేట్ అనుకోవాలి. అంతే.